లైవ్ చూద్దాం. మళ్ళీ ఇండివిజువల్గా ఇవ్వండి, మళ్ళీ ముందే చెప్తున్నా. ఓకే. మీ అందరికీ తెలుసు, ఈ నెల 13వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం కార్యక్రమం విజయవాడలో జరిగింది. దాదాపు 22 కిలోమీటర్స్ అండి. ఇది వారధి, మిడిల్ ఆఫ్ వారధి దగ్గర నుంచి అప్ టు కేసరపల్లి వరకు మొత్తం 22 కిలోమీటర్స్. ఇది కంప్లీట్ రోడ్ షో. ఈవినింగ్ అరౌండ్ 4:30 అట్లా స్టార్ట్ అయ్యి అరౌండ్ 10 వరకు కంటిన్యూ అయింది ప్రోగ్రాము. అరౌండ్ 4:30 ఆ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు వర్షం కూడా పడింది. వెరీ స్ట్రాంగ్ రైన్ అండ్ విండ్స్ సిటీలో. తర్వాత దీనికి పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిటీ పోలీస్ తరఫున. మొత్తం ఒక 1480 మంది ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ ఈ బందోబస్తులో పాల్గొన్నారు. మొత్తం ఈ 22 కిలోమీటర్స్ ఏదైతే బందోబస్తు ఉందో మొత్తం 1480 మంది స్టాఫ్ పాల్గొన్నారు. ఎక్కడైతే ఆ ప్రోగ్రాంలో ఇండికేట్ చేశారో ఇంపార్టెంట్ పాయింట్స్ కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో, ఎక్కడైతే గజమాల ప్రజెంటేషన్ ఉంటుందో అలాంటివన్నీ కూడా మనం సఫిషియెంట్ ఫోర్స్తో కవర్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా స్టాటిక్ బందోబస్తు అంటే ఆ రూట్ వెంబటి, అంటే అలాంగ్ ద రూట్ టు ద లెఫ్ట్ అండ్ టు ద రైట్, ఇది స్టాటిక్ బందోబస్తు ప్లస్ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర బందోబస్తుగా 880 పర్సన్స్ మనం పెట్టడం జరిగింది. అంటే దిస్ ఇంక్లూడ్స్ స్టాఫ్, ఆఫీసర్స్, మెన్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్టాఫ్. ఇది కాక ఇంకా ట్రాఫిక్ సిబ్బంది అదనం, వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. తర్వాత రో పార్టీస్ కూడా మనం ఒక 40 రో పార్టీస్ పెట్టాము. 40 రో పార్టీస్, ఈచ్ రో పార్టీ 10 members, 40 రో పార్టీస్. అంటే 400 persons we kept only for రో పార్టీస్. అంటే ఏఆర్ నుంచి, సిఎస్డబ్ల్యూ నుంచి, స్పెషల్ పార్టీ నుంచి మనం ఈ రో పార్టీస్ తీసుకోవడం జరిగింది. ఈ 40 రో పార్టీస్లో కూడా ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 20 రో పార్టీస్ సీఎం గారితో పాటు ఉండేటట్టుగా, అంటే సీఎం గారి ఏదైతే కాన్వాయ్ ఉందో చుట్టూ కూడా అట్లీస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 10 రో పార్టీస్ ఉండేటట్టు, అంటే ఒక 100 members ఉండేటట్టు. అదేవిధంగా ఫ్రంట్ కాన్వాయ్ ముందు ఒక 5 రో పార్టీస్ ఉండేటట్టు, వెనక కాన్వాయ్ ప్రొటెక్షన్ ఇంకొక 2 ఉండేటట్టు, ఒక 3 రొటేషన్లో ఉండేటట్టు ఒక 20 parties వరకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మనం పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం మిగతా వీళ్ళకి 22 kilometers స్ట్రెచ్ కాబట్టి అది పార్టీ టు పార్టీ రీప్లేస్మెంట్ కానీ అని రొటేషన్ కోసం కూడా మిగతా పార్టీస్ కూడా వెహికల్స్లో మేము పంపించడం జరిగింది. ఇది కాక ఏపీఎస్పీ నుంచి కూడా 4 platoons ఉన్నాయి. సీఎం గారి బందోబస్తు నుంచి గుంటూరు నుంచి కూడా వచ్చినాయి. ఇది కాక రెగ్యులర్గా సీఎం సెక్యూరిటీ కానీ, ఆక్టోపస్ కానీ ఇవన్నీ కూడా మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది పెట్టడం కూడా జరిగింది. ఇంతేకాకుండా రూట్లో కూడా ఒక 10 యాంటీ సబటేజ్ పార్టీస్ పెట్టాం. యాంటీ సబటేజ్ అంటే ఇక్కడ ఏదైనా చెకింగ్ చేసుకుని, లేకపోతే కల్వర్ట్స్ కానీ, లేకపోతే ఏమైనా సస్పిషియస్ ప్రాంతాలు ఉంటే అక్కడ చెక్ చేసుకునే యాంటీ సబటేజ్ చెక్స్ విత్ డాగ్ స్క్వాడ్ అండ్ ఆల్ దట్. ఆ తర్వాత యాక్సెస్ కంట్రోల్ పార్టీస్ కూడా మనము పెట్టడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ అంటే ఎక్కడ వారు ఆగినప్పుడు ఎవరైనా దగ్గరికి వచ్చి ఏమైనా ఈ పూలమాలలు కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళు చెక్ చేసి పంపించేటట్టు, దట్స్ కాల్డ్ యాక్సెస్ కంట్రోల్. ఈ మొత్తం ప్రోగ్రాంలో all officers from Vijayawada City Police were drawn, including myself and all the 3 DCPs and additional SPs, ACPs, everybody was drawn. And we under choose all of us, we followed the program on foot. తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీడియాలో వస్తుంది, ఎందుకంటే కరెంటు ఎందుకు లేదు, దట్స్ యువర్ డౌట్. కరెంట్ ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు తీసేశారన్నది. మీరు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ చూస్తే, ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ నేతాజీ రోడ్డు, సిక్కామణి సెంటర్, చుట్టుగుంట, తర్వాత రోకల్పాలెం వంతెన, పైపుల్ రోడ్డు, కండ్రిగా, దాబకొండల సెంటర్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్. ఈ ఏరియాస్లో మీరు వెళ్ళి చూస్తే చాలా ఎలక్ట్రికల్ లైన్స్ క్రిస్ క్రాస్ అవుతూ మీకు కనిపించాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా వచ్చినవి కదా, ఎప్పటి నుంచి ఉన్నాయి.
ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నాయి, మెయిన్ లైన్స్ ఉన్నాయి, ఆ తర్వాత చాలా వరకు కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. జియో కానివ్వండి, లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి, కేబుల్ లైన్స్ కూడా ఉన్నాయి. సీఎం గారు ప్రోగ్రామ్ ఎల్లుండనగా మనం ముందు రోజే మన పోలీస్ సిబ్బంది, ఆఫీసర్స్, తర్వాత రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీఎస్ పీడీసీఎల్ సిబ్బంది అందరూ వెళ్ళి ఎక్కడెక్కడ మనకి అడ్డంకులు ఉంటాయి, ఎక్కడెక్కడ మనము కొన్ని తీయగలం. అన్ని పవర్ లైన్స్ తీయడానికి కుదరదు. ఎక్కడ కేబుల్ లైన్స్ తీయవచ్చు అనేది మనం క్షుణ్ణంగా ఒక డీసీపీ ర్యాంక్ ఆఫీసరు ఆధ్వర్యంలో అది చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం అన్ని మెయిన్ లైన్స్ అన్ని తొలగించలేము కాబట్టి ఇది ఒక రోడ్ షో కాబట్టి వేర్ సీఎం గారు బస్సు ఒక రూఫ్ టాప్ పైకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ అనేది ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఒక వీవీఐపీ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆఫ్ చేస్తారు. అదొకటి. రెండోది, కొన్ని ప్రదేశాల్లో పడిన వర్షం, ఆ గాలి దుమారం మూలంగా కొన్ని చోట్ల పవర్ లైన్స్ కూడా ఆఫ్ చేశారు. ఇది డెలిబరేట్గా యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సెక్యూరిటీ, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సేఫ్టీ ఎక్కడైతే సీఎం గారు పాస్ అవుతున్నారో అక్కడ పవర్ ఆఫ్ చేయడం జరిగింది. ఇది పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్. దీంట్లో ఎటువంటి సందేహాలకు కానీ ఎటువంటి అనుమానాలకు కానీ తావులేదు. ఎవరైనా సరే కంపల్సరీ మనము పవర్ ఆఫ్ చేసుకోవాలి. పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తారు. ఓకే, ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లారిఫైడ్. తర్వాత ఇప్పుడు ఈ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలో రాత్రి 8:04 ఈ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివేకానంద స్కూల్ దగ్గర, వివేకానంద స్కూల్ తర్వాత గంగారాంబ టెంపుల్ అటువైపు అక్కడ రీచ్ అయిన సందర్భంలో ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అంటే మేము లాస్ట్ 2 డేస్గా అక్కడ ఆల్ అవైలబుల్ CCTV కెమెరాస్, అంటే దాదాపు 24 CCTV కెమెరాస్ వాటి ఫుటేజ్ చూసాము. వాటి రెలవెంట్ అన్నీ డౌన్లోడ్ చేయగా దాంట్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత అక్కడ చాలామంది సెల్ ఫోన్స్లో కూడా వీడియో రికార్డింగ్స్ చేశారు. ఆ వీడియో రికార్డింగ్స్ చేసినప్పుడు దాని నుంచి మనం సేకరించిన సమాచారం, తర్వాత లైవ్ ఐ విట్నెసెస్ ఎవరైతే ఆ ప్రాంతంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం డెఫినెట్గా ఒక రాయి అనేది ఒక వ్యక్తి బలంగా విసరడం జరిగింది. అది సీఎం గారికి ఎడం వైపు, అంటే సీఎం గారు వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఒక వ్యక్తి ఒక రాయిని విసరడం జరిగింది. అది సీఎం గారికి లెఫ్ట్ సైడ్ ఫోర్ హెడ్ మీద తగిలి అక్కడి నుంచి పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారి కంటికి తగిలి అక్కడి నుంచి కింద మనం వీడియో ఫుటేజ్ చాలా క్లియర్గా ఉంది. ఆ వీడియో ఫుటేజెస్ మా దగ్గర ఉన్నాయి. వాటి కూడా ఎన్హాన్స్మెంట్ కోసం FSL ల్యాబ్ కూడా పంపించాము. దాంట్లో ఒక రాయి అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత ఒక 5-10 minutes గ్యాప్ తర్వాత ఆనరబుల్ సీఎం గారు మళ్ళీ బస్ యాత్ర రెజ్యూమ్ చేశారు. అది మేము కేసరపల్లి వరకు వెళ్ళి అక్కడ నైట్ హాల్ట్ ప్రదేశంలో మేము డ్రాప్ చేయడం జరిగింది. తర్వాత ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద మాకు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద IP సెక్షన్ 307 కింద ఒక కేసు బుక్ చేయడం జరిగింది. తర్వాత దీని ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఇది ఛేదించడం కోసం ఒక 8 స్పెషల్ టీమ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఒక డీసీపీ రూరల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గతంలో ఇక్కడ పనిచేసిన రావణమూర్తి గారు, తర్వాత నార్త్లో పనిచేసిన రవికాంత్ గారు, తర్వాత ప్రెజెంట్ టాస్క్ ఫోర్స్ ADCP శ్రీహరి గారు, వారి కింద ఈ క్రైమ్ నాలెడ్జ్లో డిటెక్షన్లో మంచి అనుభవం ఉన్న ఇన్స్పెక్టర్స్ని, SIని, కానిస్టేబుల్స్ పెట్టి ఒక 8 టీమ్స్ వరకు చేయడం జరిగింది. ఇప్పటిదాకా మనం CCTV ఫుటేజ్ తీయడంతో పాటుగా దాదాపు ఒక 50 నుంచి 60 సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కూడా మనం పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా లైవ్ విట్నెస్ అకౌంట్స్ ఆ టైంలో అక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెల్ ఫోన్ డేటా కానీ టెక్నికల్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తామో అదంతా చేయడం జరిగింది. ఆ లోకల్గా ఆ ఏరియాలోనూ చుట్టుపక్కల ఏరియాలో బ్యాడ్ హ్యాట్స్ని కానీ లేకపోతే ఎవరైనా లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్స్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 50-60 మందిని మనం పిలిచి క్వశ్చనింగ్ చేయడం కూడా జరిగింది. కొంతమంది మీద అయితే మనకు అనుమానం ఉంది, బట్ దట్స్ స్టిల్ మ్యాటర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. కొద్దిగా టైం పడుతుంది, ఎందుకంటే బికాజ్ వేలాది మంది వచ్చారు ఆ పర్టికులర్ మీటింగ్కి. మీ అందరికీ తెలుసు, ఆ పర్టికులర్ స్ట్రెచ్లో దాబాకోట్ల సెంటర్ నుంచి అప్ టు
స్టేడియం వరకే దాదాపు 5-6 వేల మంది జనాలు ఉన్నారు. సో డార్క్నెస్ ఒకటి, తర్వాత అదే డార్క్నెస్ అండ్ చీకటి ఒకటి, ఆ తర్వాత ఆ క్రౌడ్ అడ్వాంటేజ్గా తీసుకొని రాయి విసరడం అయితే తప్పనిసరిగా జరిగింది. అది ఎవరు అని కనుక్కోవడం అనేది మేము ఈ ఫుటేజెస్ అన్నీ చూస్తే తప్ప మనము కుదరదు. ఎందుకంటే అంతమందిలో ఒక వ్యక్తిని కనుక్కోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. బట్ స్టిల్ ఐఎమ్ 100% షూర్ రాబోయే అతి తొందరలోనే వి ఆల్రెడీ హ్యావ్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండ్ స్ట్రాంగ్ లీడ్స్. రాబోయే అతి తొందరలోనే డెఫినెట్గా మేము పట్టుకుంటామని చెప్పి నేను 100% ఐఎమ్ షూర్. ఇప్పుడు ఏమన్నా ఎనీ క్వశ్చన్స్? అంటే ఇప్పుడు చూడండి, అంటే చాలామంది మొత్తం కాన్వేలో రోడ్కి ఇరువైపులా పబ్లిక్ ఉన్నారు, లైన్ అయిపోయి పబ్లిక్ ఉన్నారు. తర్వాత ఆ దామకుడు సెంటర్ నుంచి అక్కడ దాదాపు ఒక 4-5 వేల మంది జనం ఉన్నారు. వాళ్ళు కాన్వే ఎదురుగా వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ బసవపుణ్య స్టేడియం దాటిన తర్వాత అక్కడ జంక్షన్లో అక్కడ కూడా 1000 మంది జనాలు ఉన్నారు. రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ నాకు తెలిసి 4,000 to 5,000 ఉంటారు. మొత్తం కలిపి ఈజీగా 5,000 to 6,000 పీపుల్ ఉన్నారు ఇన్సిడెంట్ జరిగిన చోట. ప్లస్ రాత్రి అరౌండ్ 8 o'clock అండ్ స్ట్రీట్ లైట్స్ అవి బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్, నేను చెప్పిన సెక్యూరిటీ రీజన్స్ వరకు మూలంగా మేము ఆఫ్ చేయడం కూడా జరిగింది. సో పక్క నుంచి వేశారు. ఏంటంటే ఆ స్కూలు ప్లస్ వివేకానంద స్కూలు, ఆ స్కూల్ పక్క టెంపుల్ ఉంది, రెండింటికి మధ్య ఒక ఖాళీ స్థలం ఉంది. అంటే ఒక 4 feet వైడ్ ఎంటీ స్పేస్ ఉంది. ఆ స్పేస్ నుంచి కానీ దాని ముందు నుంచి కానీ స్టోన్ త్రో చేసినట్టు. తర్వాత మనం వీడియో ఫుటేజ్ చూస్తే సీఎం గారికి తగిలిన ఫోర్హెడ్ తగిలిన ట్రాజెక్టరీ, ఆ తర్వాత బెల్లంపల్లి గారికి తగలడం, అక్కడి నుంచి ఆ రాయి కింద పడడం, అలాంటి ఆ ట్రాజెక్టరీ చూస్తే అది అంతా మ్యాచ్ అవుతుంది. అంటే సేమ్ డే నేను కూడా వెళ్ళాను, తర్వాత ఆఫీసర్స్ కూడా వెళ్ళారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించాము. సో ఇప్పుడు దాకుండా ఎవిడెన్స్ ప్రకారం అంటే వీ హ్యావ్ టు క్యాచ్ ద అక్యూజ్ దొరికినప్పుడు మనకు ఖచ్చితంగా ఏంటని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న వీడియోగ్రఫీ ఎవిడెన్స్ ప్రకారం అయితే అక్కడి నుంచి వేశారని చెప్పి అనుకోవచ్చు. ఏంటండి అంటే ఆ సైజ్ ఆఫ్ ద స్టోన్ మనకి ఫుటేజ్ వచ్చిన అంటే తర్వాత మేము క్లూస్ టీమ్ పంపించి మేము చెక్ చేయించామండి. నైట్ వెంటనే చెక్ చేసాము, కానీ వెనక పబ్లిక్ క్రౌడ్ రష్లో వెనక ఆన్కమింగ్ వెహికల్స్ లో మనకి వెంటనే కుదరలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఫుటేజ్ ఆధారంతో మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేట్ అయిన తర్వాత అక్కడ మా క్లూస్ టీమ్ వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు. బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం అక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం. అది చేత్తో విసిరింది. సౌండ్ అంటే అండి అక్కడ ద లాట్ ఆఫ్ డీజే సౌండ్స్ వర్ దేర్. అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా ఇట్స్ ఆల్ అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి, ఎన్హాన్స్ చేసి చూసాము. అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్. అది క్యాట్ బాల్ అంటే జనరల్గా దాన్ని మార్బుల్ క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు ఈ మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 megapixel ఎవిడెన్స్. 2 megapixel కెమెరాస్ ఉంటాయి కదా, 2 megapixel అనేది 2 or 4 వాట్ ఎవర్. ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా, దాంట్లో మనకి కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. ఎయిర్ గన్ను అంటే ఆ పిల్లెట్ ఇంకా చిన్నగా ఉంటుంది అది. బట్ సి ఇన్ ఎనీ కేస్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇట్స్ జరిగి 2 days అయింది, ఆల్మోస్ట్ 48 hours అయింది. అండ్ ఉన్న ఐ విట్నెస్ అకౌంట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే CCTV ఫుటేజ్ బట్టి నేను మాట్లాడగలను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి సరడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ అది క్యాటపుల్టా లేకపోతే ఎయిర్ గన్ అన్నది మనకి అక్యూజ్ దొరికి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు అంటే మీరు పడిన ట్రాజెక్టరీ, తగిలిన ట్రాజెక్టరీని చూడాలి కదా. అంటే అక్యూజ్ దొరకాలండి. అక్యూజ్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆకతాయితనంగా
ఎవరైనా కుర్రాళ్ళు చేశారని మనకు తెలుస్తుంది. లేదు, అవతల వైపు వెళ్ళిపోయింది. సీఎం గారికి తగిలి సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టిగా బలంగానే వేశారు. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్లో కానీ, లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ, లేకపోతే డైరెక్ట్ ఐకి తగలడం కానీ, లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగింది. ఇట్స్ ఎ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. షుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మేము ఇంత బందోబస్తు పెట్టి ఇన్ని ప్రికాషన్స్ జనరల్గా మీరు చూస్తుంటారు. ఇంతవరకు వి టేక్ లాట్ ఆఫ్ కేర్. వీవీపీ విజిట్స్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ బలంగా విసరడము అది ఇంకా సెన్సిటివ్ పార్ట్కి తగిలి ఉంటే మాత్రం చాలా ప్రమాదం అయ్యేది. డెఫినెట్లీ ఎవరికైనా ప్రమాదం అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, చూడండి వినండి. ఓకే. 4 రోజుల క్రితమే వన్ ఆఫ్ ది పర్సన్ సోషల్ మీడియాలో సంథింగ్ సెన్సేషనల్ జరగబోతుంది ఈ విజయవాడ. చూడండి సోషల్ మీడియాలో ఏమొచ్చిందో నా దృష్టికి అయితే రాలేదు. మీ దృష్టికి నాకు ఇవ్వండి, వీల్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఓకే, మీరు ఇవ్వండి, మా ఆఫీసర్స్కి ఇవ్వండి, నేను చూస్తాను. మీరు నాకు ఇవ్వండి, నేను చూస్తాను. అంటే అది ఏ దీంట్లో వచ్చిందో మనకు తెలియదు కదా. మీరు ఇవ్వండి, ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు నాకు. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్ అప్. నేను మీరు దేని గురించి మాట్లాడుతారు నాకు ఐడియా లేదు. నాకు ఇవ్వండి, నేను చూసి దాన్ని I'll get back to you. అంటే ఏ డైరెక్షన్ నుంచి విసిరాడు, ఎటువైపు విసిరాడు అదే వస్తుంది. అంటే ఇప్పుడు వాట్ ఐ కెన్ సే ఇస్ బేస్డ్ ఓన్లీ ఆన్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కదా అండ్ సమ్ ఐ విట్నెస్ అకౌంట్స్. అంటే ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది, విఐపీస్కి ఏ రకంగా తగిలింది, ఎటు పడింది అన్నది వరకు క్లారిటీ ఉంది. సైజ్ కూడా ఒక అరచేతిలో పట్టేంత దాని మాదిరి మనకి వీడియోగ్రఫీలో కనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఇంతవరకు మనం నిర్ధారించవచ్చు. అంటే ఒకటే అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఒకటి, తర్వాత బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అండ్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్, వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఒక తగలని చోట తగిలితే ఏమయ్యేది. సో ఆల్ దిస్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ అకౌంట్, బట్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్ వీ హ్యావ్ బుక్ ద కేస్. కింద నుంచి పైకి వచ్చింది. లేదు పోలేదండి, ముందు ఎక్కడ అక్కడ లేదు. లేదు